హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాంతారా చాప్టర్ 1 అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసేశారు. ట్రైలర్ క్వాలిటీ, మ్యూజిక్ ఇంకా విజువల్స్ చాలా గ్రాండ్గా క్రియేట్ చేశారు. అండ్ రిషబ్ శెట్టి యాక్షన్ ఇంకా బాడీ లుకింగ్ హైలైట్ అనే చెప్పొచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే కాంతారా క్లైమాక్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1లో అయితే రిషబ్ శెట్టి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్తో ఉంటుంది క్లైమాక్స్లో. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చేసి వాళ్ళ తాతను అడుగుతాడు రిషబ్ శెట్టి గురించి. కాంతారా అనేది ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది ఆ పెద్ద ఆయన వివరిస్తుంటాడు. సో ట్రైలర్ చూసుకుంటే కాంతారా ప్రజలందరూ పండించిన పంట అంతా కూడా రాజులు అనేది దోచుకుంటూ ఉంటారు. అన్యాయాన్ని తట్టుకోలేక రిషబ్ శెట్టి లీడర్గా మారి అందరితో వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. మోరోవర్ రిషబ్ శెట్టి యువరాణితో ప్రేమలో పడతాడు. ఈ ప్రేమ విషయం ఇంకా వాళ్ళు వ్యాపారం చేస్తున్న విషయం అనేది రాజులకు తెలుస్తుంది. రెండు విషయాల మీద వాళ్ళకి చాలా కోపం వస్తుంది. సో కాంతారా ప్రజలను చంపేయాలనుకుంటారు. సో ఈ రాజులకి ఇంకా కాంతారా ప్రజలకి మధ్య యుద్ధం ఎలా ఉండబోతోంది, ఆ సమయంలో దేవుడు వచ్చి వాళ్ళని ఎలా కాపాడుతాడు అనే మనకి సస్పెన్షన్ తెలుస్తుంది. పార్ట్ 1 చూసుకుంటే కాంతారా విలేజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఇప్పుడు పార్ట్ 2లో మాత్రం బడ్జెట్ చాలా పెద్దగా ప్లాన్ చేశారు కాబట్టి కాంతారా ప్రజలు ఇంకా రాజులు వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైటింగ్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. ట్రైలర్లో చూసుకుంటే పెద్ద బావి, ఆ బావిలో పులి ఇంకా పసిపిల్లడి విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నాకైతే ఫైర్ సీన్స్ దగ్గర మంటల్లో పంజుర్లి విజువల్స్ కనిపించాయి. ట్రైలర్ మొత్తం సింపుల్గా చెప్పాలంటే పార్ట్ 1 క్లైమాక్స్తో స్టార్ట్ అవుతుంది. కాంతారా హిస్టరీ ఇంకా ఫైటింగ్ సీన్స్తో నడుస్తుంది. అండ్ క్లైమాక్స్లో దేవుడు బావిలోంచి వస్తాడు. నెక్స్ట్ ఎండింగ్ సీక్వెల్ పార్ట్ 3 ఉండబోతోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.